తెలంగాణ రాష్ట్రంలోని అతిపెద్ద జిల్లా. సో నల్గొండ జిల్లాలో అన్ని రకాల పంటలు పండించడానికి కూడా రైతులు చాలా ఉత్సాహంగా ఉంటారు. అందరికంటే కూడా ముందుంటారు. దాంట్లో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ పామ్ పంట సాగు చేస్తానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారీ ఎత్తున రాయితీ పథకాలను కూడా తీసుకురావడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ సంవత్సరం అంటే ఈ 2025-26 వార్షిక ఫైనాన్షియల్ ఇయర్లో దాదాపు 6,500 ఎకరాల్లో మన నల్గొండ జిల్లాలో ఆయిల్ పామ్ సాగు చేయడానికి రైతులకి కావాల్సినటువంటి సబ్సిడీస్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఏంటంటే మనకు నాగార్జున సాగర్ లాంటి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో ఆయిల్ పామ్ సాగు చేయడానికి ముఖ్యంగా సరైన భూమి కావాల్సి ఉంటుంది. దాంతోపాటుగా దానికి సఫిషియెంట్ వాటర్ కూడా కావాల్సి ఉంటుంది. నీటి వనరులు ఉన్న దగ్గర ఆయిల్ పామ్ సాగు చేసుకోవడానికి మంచి అవకాశం ఉంది. కాబట్టి టెక్నికల్ టీం మన జిల్లాలో కూడా ఆయిల్ పామ్ బాగా వస్తుందని చెప్పేసి నిర్ధారణ చేయడం తద్వారానే మనము ఈ ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు తీసుకొని దానికి అనుగుణంగా మనం ఇక్కడ 6,500 ఎకరాల సాగుని ఈ సంవత్సరం చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాం మేము. నల్గొండ జిల్లాలో ఆయిల్ ఫామ్కి సంబంధించి ఎలాంటి నేలలు ఉపయోగకరంగా ఉంటాయి? ఒక రైతు ఆయిల్ ఫామ్ సాగు చేయాలంటే అతనికి గవర్నమెంట్ నుంచి సబ్సిడీ ఏమైనా వస్తుందా? ఇటు డ్రిప్పులు కావచ్చు, ఎరువులు కావచ్చు, మొక్కలు కావచ్చు. ఒక మొక్క కాస్ట్ ఎంత ఉంటుంది? ఎన్ని రోజుల వరకు ఈ మొక్కను పెంచితే రైతుకు ఆదాయం వస్తుంది? సార్, ఇక్కడ అన్ని రకాల నేలల్లో కూడా ఆయిల్ పామ్ సాగు చేసుకోవచ్చు, మిగతా పంటల్లో కాకుండా. ఇక్కడ మేజర్గా ఏంటంటే మురుగునీరు వెళ్ళే సౌకర్యం ఉన్న నేలలు, అలాగే పిహెచ్ రేంజ్ ఉదజని సూచిక 6.5 నుంచి 7.5 ఉన్నటువంటి నేలలన్నిటిలో కూడా మనం ఆయిల్ పామ్ని విరివిగా సాగు చేసుకోవచ్చు. దీంతో పాటుగా ఈ ఆయిల్ పామ్ తోటలకి ప్రభుత్వము మొదటగా 4 సంవత్సరాలకి పంట మొదలవుతుంది. కాబట్టి మొదటి 4 సంవత్సరాలు కూడా ఈ ఆయిల్ పామ్ సాగు చేసుకోవడానికి రైతులకు కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. ఇన్కమ్ జనరేషన్ కావడం కోసం రైతులకు ఇబ్బంది అవుతుందనే సదుద్దేశంతో ఇంటర్ క్రాప్ వేసుకోవడానికి కూడా, అంటే అంతర పంటలు వేసుకోవడానికి కూడా సంవత్సరానికి ఒక ఎకరానికి 2,100 రూపాయల చొప్పున రైతుకి ప్రభుత్వం రాయితీ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటుగా ఈ 4 సంవత్సరాలు కూడా మొక్కలు పెంచుకోవడానికి 2,100 అంటే ఎరువుల యాజమాన్యం కలుపు తీయడానికి, అలాగే అంతర కృషి చేసుకోవడానికి కూడా ఖర్చులు ఉంటాయి. కాబట్టి రైతులకి 2,100 చొప్పున మొత్తం 4,200 రూపాయల చొప్పున ఒక ఎకరానికి ఒక సంవత్సరానికి రైతుకు ప్రభుత్వం రాయితీ ఇస్తుంది ఉద్యాన శాఖ ద్వారా. అయితే ఒక ఎకరానికి మనం 57 మొక్కలు అంటే 9x9x9 మీటర్ల గ్యాప్తోని మనము త్రిభుజాకారంలో ఈ మొక్కలు నాటుకోవడం జరుగుతుంది. ఒక్కొక్క మొక్క దాదాపు 15 నుంచి 12 ఫీట్ల నుంచి 15 ఫీట్ల వరకు కూడా దాని మట్టలు సాగుతాయి. కాబట్టి 9 మీటర్లు కంపల్సరీగా మనం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది స్పేసింగ్. సో ఎకరానికి 57 మొక్కల చొప్పున రైతుకు ఎంత వీలైతే అన్ని ఎకరాలు కూడా సాగు చేసుకోవడానికి మనం ఈ స్కీమ్లో రైతులకి అనుమతి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ మొక్కలు పెట్టిన తర్వాత మొక్కలకి నీటి యాజమాన్యం చాలా అవసరం. కాబట్టి వాటిని పైపుల ద్వారా, కాలువల ద్వారా చేసుకోవడం చాలా కష్టం, కూలీల కొరత ఉంటుంది. కాబట్టి దాన్ని అధిగమించడానికి రైతులకు డ్రిప్ సౌకర్యం అంటే బిందు సేద్యం ద్వారా ఆయిల్ పామ్ మొక్కలకి నీరు అందించడానికి కూడా ప్రభుత్వం రాయితీలు అందించడం జరుగుతుంది. దానిలో భాగంగా SC/ST రైతులకైతే 100% రాయితీ ఉంది. అలాగే BC చిన్న సన్నకారు రైతులకైతే 90% రాయితీ ఉంది. అదే 5 ఎకరాల కంటే ఎక్కువ ఉన్న పెద్ద ఇతర OC రైతులకైతే 80% రాయితీ మీద కూడా డ్రిప్ పరికరాలు అందిస్తుంది. అలాగే 57 మొక్కలకి దాదాపు మొక్కకి 193 రూపాయల చొప్పున మన ఇంపోర్టెడ్ ప్లాంట్స్ ఇవన్నీ కూడా మనమే 10 నుంచి 12 నెలల వయసు ఉన్న మొక్కల్ని పెంచి రైతులకు అందుబాటులో ఉంచుతున్నాము. మన జిల్లాలో దాదాపు 4 నర్సరీలు ఉన్నాయి. 4 నర్సరీల్లో దాదాపు 11 లక్షల మొక్కలు మన జిల్లాలో వేసుకోవడానికి 6,500 ఎకరాల సాగు చేసుకోవడానికి రెడీగా సిద్ధంగా ఉన్నాయి ప్రజెంటు. అయితే ఒక ఎకరానికి 57 మొక్కల చొప్పున మన రైతు నాటుకుంటాడు. 57 మొక్కలకు కూడా కంప్లీట్గా 100% రాయితీ ఉంది. రైతు మాత్రం ఒక 20 రూపీస్ అంటే 20 రూపాయలు గ్రీన్ ఫండ్ కింద మనం ప్రభుత్వ అకౌంట్కి జమ చేయడం జరుగుతుంది. దీంతో పాటుగా 4 సంవత్సరాలు మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ప్రతి సంవత్సరం ఎకరానికి 4,200 చొప్పున మనం దీనికి రాయితీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే గరిష్టంగా ఈ డ్రిప్ మరియు ఈ అంతర పంటలకు మరియు సాగు యాజమాన్యానికి మొత్తం కలిపి కూడా ఒక ఎకరానికి 50,000 చిల్లర పైచులకు మనం రైతుకు ఈ ఒక ఎకరానికి మనం ప్రభుత్వం నుంచి రాయితీ అందిస్తుంది. సో ఇది ఒక మంచి సదుద్దేశంతో రైతులు మంచి ఆదాయం పొందడానికి ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న ఒక స్కీము. కాబట్టి ప్రతి రైతు కూడా దీన్ని అవగాహన చేసుకొని దీనికి అనుకూలంగా ఉన్న నీటి వనరులు, భూమి ఉన్న ప్రతి రైతు కూడా దీన్ని సాగు చేసుకోవడానికి అవకాశం ఉంది. అంటే ఇప్పుడు ముఖ్యంగా చెప్పండి, నల్గొండ జిల్లాలో తెలంగాణలో హైయెస్ట్గా వరి పండించేటువంటి జిల్లా, ప్రధాన జిల్లా ఇది. ఈ జిల్లాలో మీరు చెప్పినటువంటి ఆయిల్ పామ్ సాగు చేస్తే 4 సంవత్సరాల వరకు ఎలాంటి ఆదాయం లేదు. అదేవిధంగా ఇట్లు 4 సంవత్సరాల వరకు వరి మీద వచ్చేటువంటి ఆదాయం కూడా పోతుందని చెప్పి రైతులు అంటున్నారు. వారు అంతర పంటగా ఏమైనా సాగు చేసుకోవచ్చా? దానికి ఏమన్నా ప్రోత్సాహకాలు గవర్నమెంట్ నుంచి ఏమైనా ఉన్నాయా? మన రైతులు 4 సంవత్సరాల వరకు కూడా ఓన్లీ ఇది జువెనల్ స్టేజ్లో ఉంటుంది. అంటే పంట రాదు కాబట్టి ఓన్లీ పంట పెరిగే దశలో ఉంటుంది. కాబట్టి ఈ 4 సంవత్సరాల రైతుకి మీరన్నట్టు కొంత ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే ఇన్కమ్ ఉండదు. కాబట్టి ఇన్కమ్ సోర్స్ కోసమనే ప్రభుత్వం ప్రతి సంవత్సరము 2,100 రూపాయలు ఒక ఎకరానికి మధ్యలో అంతర పంటలు వేసుకోవడానికి ఎంకరేజ్ చేయడానికి
రాయితీ డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లో నగదు జమ చేయడం జరుగుతుంది. సో ఏమవుతుందంటే అంతర పంటలుగా మనకు రకరకాల పంటలు వేసుకోవచ్చు. మనకు రైతుకు అనుకూలంగా అక్కడ మార్కెట్ ఉంటే కూరగాయల పంటలు పండించుకోవచ్చు, మునగ లాంటి పంటలు పండించుకోవచ్చు, అరటి, బొప్పాయి లాంటి పంటలు వేసుకోవచ్చు. ఒక రైతు మన దగ్గర ఇప్పుడు దోస పంటలు వేసారు సీజన్లో, వాళ్ళకి దాదాపు ఎకరానికి 1,60,000 రూపాయలు వాళ్ళు ఆదాయం పొందగలిగారు. ఆ టైంలో ఆ దోస పంటకి మంచి రేటు ఉంది కాబట్టి. సో అట్లా రైతు కొంచెం శ్రమించి మధ్యలో అంతర పంట వేసుకుంటే ఆయనకు నికర ఆదాయం, ఈ పంటతో పాటు అధిక ఆదాయం, ఎక్స్ట్రా ఇన్కమ్ కూడా వచ్చే అవకాశం ఉంది. మొదటి 4 సంవత్సరాలు ఆ రకంగా వేసుకొని మొదటి 4 సంవత్సరాల తర్వాత కూడా ఆయిల్ పామ్లో మధ్యలో మళ్ళీ మనకు శాశ్వతంగా ఉన్నటువంటి కోకోవా, మిరియాలు, తర్వాత తమలపాకు ఇట్లాంటి పంటలు కూడా మనకు వేసుకోవడానికి అవకాశం ఉంది. సో మన దగ్గర దానికి కూడా సబ్సిడీ స్కీమ్స్ వస్తున్నాయి. మధ్యలో మనకు ఇప్పుడు కోకో లాంటి పంటలు వేసుకోవడానికి కూడా రాయితీలు ఇస్తున్నాం. ఈ సంవత్సరం నుంచి మొదలవుతుంది.